శివాని నిద్రలేగుగానే బ్రష్ చేయించి టిఫిన్ చేయించాను. నైట్ ఎక్కడ నిద్ర లేచిద్దో అని భయపడ్డా గానీ నేను భయపడినట్టుగా అస్సలు లేగలేదు. మంచిగానే నిద్రపోయింది. టిఫిన్ చేయగానే మేడం గారు కొంచెంసేపు ఆడుకుందో లేదో ఎమ్మటే పప్ప అని చెప్పి అడగటం స్టార్ట్ చేసింది. ఇంకా ఇంట్లో బిస్కెట్స్ ఉంటే వేసి ఇచ్చి నేను ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో పని అంతా అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయింది. సరే బుడ్డదానికి అన్నం తినిపిద్దామని చెప్పి దొండకాయ కర్రీతో కలిపి తినిపిపోతే నాకు నెయ్యి అన్నం కావాలని చెప్పి వైట్ రైస్ లో నెయ్యి ఇంకా సాల్ట్ వేసుకొని తినింది. వదినే చెప్తేనేమో మా దగ్గర బాగానే తింటది, నీ దగ్గర అట్లా సాగించుకుంటుంది అని అంటది. నిజంగానే పిల్లలు ఎవరైతే గారాబం చేస్తారో వాళ్ళ దగ్గర భలే సాగించుకుంటారు కదా. తిన్నాక కొంచెంసేపు పడుకో అమ్మాయి అంటే వింటది. అక్కడ నా చున్నీ కనిపించేసరికి ఆ చున్నీతో కుస్తీలు పడతా ఉంది. కొద్దిసేపు ఓనీలా వేసి కొంతసేపు ఏమో చున్నీలా వేసి. సేమ్ మా బుడ్డదానిలాగే మా చెల్లి కూడా చిన్నప్పుడు అలానే చున్నీలు వేసుకుంటా ఉండేది. కాకపోతే అప్పుడు ఇంత పెద్ద చున్నీలు ఉండేవి కాదు కాబట్టి చిన్న చిన్న చున్నీలే వచ్చి రాని ముళ్ళు వేసి చున్నీలా వేసుకునేది. లేదంటే కండవలు ఉంటాయి కదా అవి చున్నీలా వేసుకునేది. మా శివాని చేసే పనులు కొన్ని కొన్ని చూస్తే మా చెల్లి చిన్నప్పుడు చేసినే గుర్తొస్తా ఉంటాయి. అందుకే ప్రెగ్నెంట్ టైంలో ఎవరిని ఎగతాలు చేయొద్దని చెప్పేది. కేక్ అడిగిందిలే అని చెప్పి తెప్పించిన పాపానికి ఇల్లంతా ఆగమాగం చేసుకుంటూ తిన్నారు. బుడ్డది అనుకుంటే రిషిగాడు కూడా సరిపోయాడు. ఇంకా వాళ్ళిద్దరు చేసే ఆగానికి పద్దాకి ఇల్లు ఉడ్చుకోలేక నాకు విసుకొస్తుంది. నేను అన్నం తినేటప్పుడు బుడ్డదానికి కూడా 2 ముద్దలు అన్నం తినిపించి 2 జమ్ములు నీళ్లు పోసాను. ఇంకా మధ్యాహ్నం నిద్రపోలేదుగా అందుకేనేమో త్వరగా నిద్రపోయింది.